విఠలరావు గారు రైట్. ఇక కాళేశ్వరం అవినీతి రకరకాల చెప్తున్నారు. ఇవాళ మేడిగడ్డ కుంగింది, అన్నారం కూడా అదే అయింది. ఇవాళ మేడిగడ్డ మళ్ళీ కట్టాల్సిందేనని నిన్న ఈఎన్సీ గారు ఓపెన్ చెప్పినారు. అసలు మేడిగడ్డ అన్నారం ఈ నాణ్యత మీద ఏం చెప్తారు మీరు, క్వాలిటీ మీద? సార్, ఈ నాణ్యత అనేది ఒక సబ్జెక్టు, తర్వాత డిజైన్స్ అనేది ఒక సబ్జెక్ట్. ఒక మనిషి అయినా ఒక బిల్డింగ్ అయినా ఎన్నో పారామీటర్స్ మీద బతుకుతాడు, ఎన్నో బిల్డింగ్ అయినా ప్రాజెక్ట్ అయినా. నాణ్యత అనేది లోపం అండి. ఫస్ట్ ప్లానింగ్ లోపము. ఫస్ట్ ఒక ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా అక్కడ 1.6 కిలోమీటర్స్ ఎక్కడ దొరుకుతుంది? ఈ గోదావరిలో అంత పెద్ద వరద 28 లక్షల క్యూసెక్స్ వరద ఉన్నప్పుడు దాని మీద ఒక్కసారి కాకుండా 100 సార్లు అయినా ఆలోచించి లొకేషన్ చేయాలి. వీళ్ళు లొకేషన్ సరిగా చేయక మహారాష్ట్ర నుంచి ల్యాండ్ తీసుకున్నారండి. మహారాష్ట్ర నుంచి ఎంక్రోచ్ అయ్యారు ఒక 2-3 బ్లాక్లకు. అవసరం లేదు, ఇంకా కొద్దిగా పైన ఉంటే మనకు రివర్ విడ్త్ కరెక్ట్గా దొరుకుతుండే. దట్ ఈజ్ ఏ మిస్టేక్ ఆఫ్ ప్లానింగ్, నంబర్ 1. నంబర్ 2, మనము మన దేశంలో ఏ టైప్ ఆఫ్ డిజైన్స్ చేశారు దాని మీదనే ఇంజనీర్స్కి అవగాహన ఉంటుంది. లేకపోతే దాన్ని ఏమంటే మోడల్ స్టడీ చేయాలి. వేరే దేశంకి వెళ్ళి తీసుకొచ్చి మోడల్ స్టడీ చేసి ఈ గోదావరికి సూట్ అవుతుందా లేదా అనేది స్టడీ చేయాలంటే 1.5-2 years పడుతుందండి. అది వీళ్ళ ఒత్తిడి, రాజకీయ ఒత్తిడి అంటే రాజకీయ ఒత్తిడి నాకుండే. రేపటి వరకు డిజైన్ కావాలి, 4 రోజుల డిజైన్ కావాలంటే వాళ్ళు ఉద్యోగస్తులు కేసీఆర్ గారు తన మేధస్ అంతా కరగరించా. అది కరగించడం తప్పు కాదండి. ఆయన కరగించడా ఒక సీఎంగా చెప్పాడు. నేను దాని గురించి కామెంట్ చేయలేదు. ఒక ఇంజనీర్గా నేను కామెంట్ చేసేది ఏంటంటే, వీళ్ళు మోడల్ స్టడీ చేయకుండా డిజైన్ తీసుకుంటే వాళ్ళు 2 డిజైన్స్ ఇచ్చారు. ఒకటేమో డయాఫ్రమ్ వాల్ తోటి చేయండి అన్నారు, ఇంకోటి కష్టపడితే ఇది తొందరగా అంటే ఈ సీకెంట్ పైల్స్ని ఇచ్చారు 2. ఇక్కడ పరిస్థితి ఏంటంటే 5 years ఆ డయాఫ్రమ్ వాల్తో చేస్తే ఈరోజు మన దేశంలో ఎన్నో కట్టారు. ఈరోజు మేడిగడ్డకు 1% కూడా డిఫెక్ట్ లేకుంటుండే. కానీ అది టైం ఫ్యాక్టర్. అంటే ఇది 2 సంవత్సరాల బదులు 5 సంవత్సరాలు పడుతుంది. తర్వాత చాలా కష్టమైన పని. ఆ కింద రాక్లా వీళ్ళు వాలేయాలి డయాఫ్రమ్ వాల్. అది కష్టమైన పని, టైం ఫ్యాక్టరు. అయితే వాళ్ళు ఏమన్నారు చీఫ్ ఇంజనీర్, ఏది మీకు అక్కడ అవైలబుల్ అయితే ఈ డిజైన్ ఆ డిజైన్ అని వాళ్ళు ఫీల్డ్ వాళ్ళకి ఇచ్చారు. ఏది పవర్స్. కానీ ఇవాళ కొన్ని పత్రికలు రాశాయి మేడిగడ్డను అన్నారు. వీళ్ళు ఏం చేశారు, ఆ 5 సంవత్సరాలు పక్కన పెట్టారు. ఓన్లీ 1.5-2 years తొందరగా పడేది. అది మన దేశం లేని డిజైన్ సీక్వెంట్ ఫైల్స్ ఎక్కడ ఉండొచ్చు వేరే దేశం, అది కట్టారు. దట్ ఈజ్ సెకండ్ మిస్టేక్. డిజైన్ ఒకటి తప్పు కాదు, 2 ఇచ్చినా వాళ్ళు ఫీల్డ్ స్టాఫ్ తొందరగా కట్టాలని ఏదో ఒక ఫోర్స్ వచ్చింది. ఓకే సార్, మేడిగడ్డ డిజైన్ క్వాలిటీ కంట్రోల్ అనేది 1,00,000 బస్తాలలో ఎంతమంది ఇంజనీర్ చూస్తారండి? ఒక సూపర్వైజర్ ఉండొచ్చు, 4 ఉండొచ్చు. నోబడీ హ్యాస్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ది క్వాలిటీ. పని కావాలి. అది ఇంకో తప్పు ఏంటంటే, ఇప్పుడు మెయింటెనెన్స్ ప్రతి సంవత్సరం ఒకసారి వరద పోయిన తర్వాత ఇది ఏమైంది, ఎంత కుంగింది, ఎంత కుంగలేదు అనేది వీళ్ళు మొత్తం పోస్ట్. వీళ్ళు టోటల్ 0. వాడ పోయేది లేదు, చూసేది లేదని నాకుండే సమాచారం. నేను చూడలేదు. అయితే మెయింటెనెన్స్ 0, డిజైన్స్ కాడ హేస్టీ. నేను మేడిగడ్డకు టెక్నికల్గా అది ఎన్ని కోట్లు అయింది అనేది కాదు, దాని గురించి నేను మాట్లాడతలేదు. ఇట్ ఈస్ టోటలీ హేస్టీ యాక్షన్ రిజల్టింగ్ తెలంగాణ గవర్నమెంట్కు అది పెద్ద గుదిబండ తరగా. మేడిగడ్డ అన్న అది డిజైన్ ఫాల్ట్ కాదండి. ఇప్పుడు కాదండి, మళ్ళీ కట్టాల్సిందేనా? అన్ని ఫాల్ట్ కాదు. మేడిగడ్డ అన్నారా మళ్ళీ రీస్టార్ట్ చేసి మళ్ళీ కట్టాల్సిందేనా? మళ్ళీ కట్టాల్సిందంటే దానికి థరో డిజైన్ చేయమన్నాడు. డ్యామ్ సేఫ్టీ వాళ్ళు థరోగా మొత్తం ఖాళీ చేసి ఇంకా ఎన్ని బ్లాక్లలో ఈ వాటర్ ఏంటంటే, బ్లాక్ అంటే చాలా పెద్దదండి, 4 మీటర్ల అంటే రాఫ్ట్ థిక్నెస్ 4 మీటర్లు. ఇది లోపల వాటర్ పోయి మొత్తం బుంగలు పడ్డాయి. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు, తుమ్మిడిహట్టును మళ్ళీ మేము సమీక్షిస్తాం, తుమ్మిడిహట్టును డైవర్ట్ చేస్తామని. అట్లా సాధ్యమా? 100%. దీని గురించి థరో ఇన్వెస్టిగేషన్ ఇస్ రిక్వైర్డ్. ఇప్పుడు నేను తుమ్మిడిహట్టు మళ్ళీ కడతామంటున్నారు. అది కాంగ్రెస్ పార్టీ ఎజెండా కాదండి. ఇట్ ఈజ్ కాంగ్రెసా కమ్యూనిస్టా దాని గురించి నేను మాట్లాడతలేనండి. ఇది థరో ఇన్వెస్టిగేషన్ చేసి దీనికి 2 years 3 years లేకుంటే మొత్తం బ్యారేజ్ తీయాలంటే మరి అక్కడ మొత్తం రిజర్వాయర్స్ కట్టుకున్నారు. పబ్లిక్ ఒక 2-3 లక్షల ఎకరాలు 10 లక్షల ఎకరాలు ఆయకట్టు ఇవ్వాలి. ఆయకట్టు లేకుండా ఇప్పుడు మీరు 13 జిల్లాలకు ఎక్కడిస్తారు, స్టెబిలైజేషన్కి ఎక్కడిస్తారు? మరి ఇంతమంది తెలంగాణలో నార్త్ తెలంగాణ మొత్తం దాని మీద ఉన్నప్పుడు ఏదో ఒక ఆల్టర్నేటివ్ తీసుకోకపోతే
ఇది గుదిబండ వాట్ ఈస్ ఆల్టర్నేటివ్ ఒక మాటలో చెప్పండి, టైం అవుతుంది మనకి. వాట్ ఈస్ ఆల్టర్నేటివ్ ఇప్పుడు అక్కడ? ఆల్టర్నేటివ్ ఇమీడియట్గా తుమ్మిడియేటి నుంచి కొంతగా ఒక టీఎంసీ వాటర్ అన్న పైనుంచి ఇది వరకు 65 కిలోమీటర్లు తవ్వారు కదా, ఇంకొక 3,000 2,000 కోట్లు బ్యాలెన్స్ చేసి టెంపరవరీగా ఇక్కడండి ఎక్కడ ఈ జైనింగ్ ప్లేస్లో ఒక 2,000 కోట్లు పడుతుంది. ఇది ఒక 2,000 1,000 కోట్లు అయితే ఓ 3,000-4,000 కోట్లతో టెంపరవరీగానైనా 1 టీఎంసీ చేస్తే కూడా కనీసము స్టెబిలైజేషన్ ఆఫ్ ఆయకట్ అంటే 13 లక్షల ఎకరాలకు ఒక్కతటి స్టెబిలైజేషన్ వస్తుందని నా ఆలోచన. బాలాజీ గారు, మీరు తొందరపడ్డారు. మీరు